హోలీ పండుగ సందర్భంగా చర్లపల్లి నుంచి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హోలీ పండుగను పురస్కరించుకొని చర్లపల్లి నుంచి ఒరిస్సాలోని భువనేశ్వర్ వరకు 2 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ట్రైన్ నంబర్ 0840 చర్లపల్లి నుంచి మార్చి 11న ఈ ట్రైన్ ప్రారంభం కాగా, మార్చి 18, 25 తేదీల్లో కూడా చర్లపల్లి నుంచి భువనేశ్వర్కు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఉదయం 9:50 చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:10 భువనేశ్వర్కు చేరుకుంటుంది. అదేవిధంగా ట్రైన్ నంబర్ 0849 భువనేశ్వర్ నుంచి చర్లపల్లికి మార్చి 10న ఈ ట్రైన్ సర్వీస్ ప్రారంభమైంది. మార్చి 17, 24 తేదీల్లో కూడా భువనేశ్వర్ నుంచి చర్లపల్లికి ఈ ట్రైన్ వెళ్తుంది. ఈ రైలు మధ్యాహ్నం 12:10 భువనేశ్వర్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:50 చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, ఇంకా జనరల్ మరియు సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ముందుగా బుక్ చేసుకుని ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇక వీటితో పాటు చర్లపల్లి స్టేషన్ నుంచి కొన్ని రైళ్లు ప్రారంభమవుతాయని ఇప్పటికే ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాకుండా వాటి ప్రారంభ స్థానాన్ని చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మార్చింది. చెన్నై సెంట్రల్ టు హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే రైలు నంబర్ 12603, అలాగే హైదరాబాద్ టు చెన్నై సెంట్రల్ ప్రాంతాల మధ్య నడిచే రైలు నంబర్ 12604 రైళ్లతో పాటు గోరఖ్పూర్ టు సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 12589, అలాగే సికింద్రాబాద్ టు గోరఖ్పూర్ ప్రాంతాల మధ్య నడిచే రైలు నంబర్ ఇకపై చర్లపల్లి కేంద్రంగా నడుస్తాయని పేర్కొంది. ఈ రైలు పేర్లను కూడా మార్చారు. వాటిని చెన్నై సెంట్రల్ టు చర్లపల్లి, చర్లపల్లి టు చెన్నై సెంట్రల్, గోరఖ్పూర్ టు చర్లపల్లి, చర్లపల్లి టు గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా వ్యవహరిస్తాయి. చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 7 నుంచి ప్రారంభం కాగా, గోరఖ్పూర్ నుంచి చర్లపల్లి, చర్లపల్లి నుంచి గోరఖ్పూర్ వెళ్లే రైళ్లు మాత్రం రేపటి నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. మార్చి 12, 13 తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకొస్తుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా జనవరి 6వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే.